హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. మనకి ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పల్లి పకోడీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్తో సహా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే 2 కప్పులంతా శనగపిండి తీసుకున్నాను. ఒక 2 స్పూన్లంతా బియ్యపిండి తీసుకున్న తర్వాత అందులో వాము కూడా నలిపేసి కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వాము వేసుకోండి, మీకు ఫ్లేవర్ ఇష్టమైనట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. పసుపు చిటికెడు వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర పొడి అయితే ఒక చిటికెడు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను ఆయిల్ వేసుకొని ఈ పిండిలో అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు వాటర్ మొత్తం ఒకేసారి పోసినట్లయితే మన పల్లి పకోడీ అనేది క్రిస్పీగా రాదు. కాబట్టి కొద్దిగానే వేసుకుంటూ సరిపడినన్ని వాటర్ పోసుకుంటూ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకున్నట్లయితే మన పకోడీ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత సరిపడినన్ని పల్లీలు కొద్దిగా వేసుకొని పల్లీలు మొత్తం అన్నింటికి పట్టించేసుకోవాలి. మనకు పిండికి తగ్గట్టు సరిపడినన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. దీనికైతే కొలతతో పని ఏం లేదండి. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా పల్లీలు అన్నింటికి మన కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా పట్టి చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మనం వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత కొద్దిగా వేసి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వేడైన తర్వాత మన పల్లి పకోడీ కొద్దిగా తీసుకొని వేసేసుకున్న తర్వాత మన స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పకోడీలు అనేవి పైన మాడిపోతాయి, లోపల అస్సలు ఫ్రై అవ్వవు. ఈ విధంగా చూడండి కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అవి లోపల వరకు బాగా ఫ్రై అవ్వడమే కాకుండా క్రిస్పీగా చిన్న ముక్కలుగా వస్తాయి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మొత్తం అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. పల్లి పకోడీలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. 1 వీక్ నుంచి ఒక 15 డేస్ వరకు మనం 80 డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు మొదటిసారి వంట చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.